శ్రేయస్ అయ్యర్కి నిజంగా ఫ్యాన్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఫ్యాన్ అయిపోతారు శ్రేయస్ అయ్యర్కి. అతడి క్యాప్టెన్సీ, కన్సిస్టెన్సీ, కమిట్మెంటు, క్యారెక్టరు, కాన్ఫిడెన్సు అన్నీ కలగలిపి కిరాక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మనోడు వేరే లెవెల్ టాలెంట్ అనేది చూపిస్తున్నాడు. రీసెంట్గా కొత్త రికార్డు ఐపీఎల్లో సృష్టించడం జరిగింది. 3 ఫ్రాంచైజ్ తరఫున కెప్టెన్షిప్ చేసి 3 సార్లు ఒక్కొక్క జట్టుని అతడు ప్లే ఆఫ్స్కి తీసుకుపోవడం జరిగింది. ప్రజెంట్ పీబీకేఎస్ని టాప్ లెవెల్లో ఉంచిండు. అతని కెప్టెన్సీ తోటి నిజంగా వేరే లెవెల్ అని చెప్పాలి. 27 కోట్లకి 100% న్యాయం చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ని వదులుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అయిపోతారు. శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయి దుమ్ము రేపి దంచి కొడితే ఆడుతున్నాడు. ఖతర్నాక్ బ్యాటింగ్ తోటి, ఖతర్నాక్ కెప్టెన్షిప్ తోటి, తన ఐడియాలజీ తోటి ఈరోజు ముందున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్స్లో నిజంగా సూపర్ అని చెప్పాలా. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం ఛాంపియన్ ట్రోఫీలో కూడా కుమ్మేసిండు, కుమ్మి పడేసిండు చెప్పాలి. ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిండు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది చూపించడం జరిగింది. నిజంగా శ్రేయస్ అయ్యర్ ఇండియాకి రాబోతున్న రోజుల్లో ఒక లెజెండ్ లాగా మిగిలిపోతాడు. ఖచ్చితంగా కెప్టెన్ అతనికి ఖచ్చితంగా 100% న్యాయం చేస్తాడు. అతడు మంచి కెప్టెన్ కూడా ఇండియాకి అయ్యే లక్షణాలు ఉన్నాయి. వన్డే మ్యాచ్లో ఒకవేళ రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్సీ వదిలేస్తే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్కి కెప్టెన్షిప్ ఇస్తే ఖచ్చితంగా దూసుకెళ్ళిపోతాడు, దుమ్ము రేపుతాడు, ఇండియాని వేరే లెవెల్లో ఉంచుతాడని నాకు అనిపిస్తుంది. ఇక మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా శ్రేయస్ అయ్యర్ మాత్రం ఈ ఐపీఎల్ సీజన్లో కిరాక్ పర్ఫార్మెన్స్ చూపించిందని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ అతడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అతడు తీసుకున్న కెప్టెన్సీ కావచ్చు 100% న్యాయం చేస్తుండు. అతనికి 27 కోట్లు పెట్టి చాలామంది అనుకున్నారు 27 కోట్లు అవసరమా శ్రేయస్ అయ్యర్కి అనుకున్న ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్గా అతడు తన టాలెంట్ చూపించి మరి ఈరోజు ఖచ్చితంగా 27 కోట్లు అవసరమా అనుకున్న శ్రేయస్ అయ్యర్ ఏటర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయ్యారు శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ అయ్యారు అని చెప్పొచ్చు. నిజంగా సూపర్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ దొరికాడు ఇండియన్ టీంకి అని చెప్పొచ్చు. ఇంత టాలెంట్ ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా ఎన్నోసార్లుగా గడ్డు కాలం మనోడికి ఎదురని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ టీంలో ఇప్పటికి మొన్న జరిగిన టెస్ట్ సెలక్షన్లో కూడా శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ అనేది దొరకలేదు. అతడు ఇంత టాలెంట్ ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా ఎన్నోసార్లు గడ్డు కాలం అనేది ఎదురైందని చెప్పాలి. నిజంగా చాలాసార్లు సెలెక్టర్లు అతనికి ముందు చేయి చూపించారు, అతన్ని సెలెక్ట్ చేయలేదు. రీసెంట్గా జరిగిన టెస్టులో కూడా అతని టీంలో లేకపోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీలో ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిండు శ్రేయస్ అయ్యర్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా జరుగుతున్న ఐపీఎల్లో కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసిండు. ప్రజెంట్ ఐపీఎల్లో కూడా శ్రేయస్ అయ్యర్ కుమ్మేస్తున్నాడు. తన టాలెంట్ తోటి, తన కెప్టెన్షిప్ తోటి, తన బ్యాటింగ్ తోటి, తన కాన్ఫిడెంట్ తోటి నిజంగా సూపర్ ముందుకెళ్తున్నాడు. అయినప్పటికీ టెస్ట్ జట్టులో కూడా అతని చోటుగా కూడా నిజంగా చాలామందికి ఆశ్చర్యాన్ని గురి చేసిందని చెప్పొచ్చు. సాయి సుదర్శన్కి ఐపీఎల్ చూసి మంచి అతనికి చోటు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎప్పుడో టెస్ట్లో ఆడిన కరుణ్ నాయర్కి కూడా డొమెస్టిక్ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పేసి అతనికి కూడా మంచి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ శ్రేయస్ అయ్యర్కి అతడు డొమెస్టిక్లో మంచిగా ఆడుతుండు అండ్ ఐపీఎల్లో మంచిగా ఆడుతుండు. రీసెంట్గా జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో చాలా బాగా ఆడిండు. అయినప్పటికీ అతడికి మాత్రం ఖచ్చితంగా బీసీసీఐ వెన్నుపోటు వేస్తుందని చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కెప్టెన్గా మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అయిపోతాడు. మనకి ఇండియాకి మిడిల్ ఆర్డర్లో ఖతర్నాక్ కన్సిస్టెన్సీ అండ్ రెగ్యులర్ మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్ కావాలంటే శ్రేయస్ అయ్యర్ని ఇండియన్ టీంలో తీసుకుంటే చాలా బాగా ఆడతాడు. తీసుకోవాలని కోరుకుంటూ శ్రేయస్ అయ్యర్ నిజంగా నీకు హ్యాండ్స్ అప్ చెప్తూ, ఎవరైతే అతన్ని వదులుకున్నారో ఫ్రాంచైజీలు అతడు వాళ్ళ ముందే తన టాలెంట్ను, తన సక్సెస్ అనేది సాధించడం జరుగుతుంది. నిజంగా వదిలిపెట్టినంత మాత్రాన తన టాలెంట్ మాత్రం వదిలిపెట్టలేదు. అతడు ముందుకు వెళ్తూనే ఉన్నాడు, రికార్డు సాధిస్తూనే ఉన్నాడు, తన టాలెంట్ చూపిస్తూనే ఉన్నాడు. అందరూ అతన్ని ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా సూపర్ అని చెప్పాలి. ఎంతమంది ఏడ్ చేసినా, ఎంతమంది వదిలేసినా మనలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది, మనం ముందుకెళ్తాము అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్. నిజంగా మనము అతన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అతని టాలెంట్ కావచ్చు, అతని పర్ఫార్మెన్స్ కావచ్చు, అతని ఆలోచన విధానము, అతని బ్యాటింగ్, అతడున్న కెప్టెన్సీ కావచ్చు, అతని కన్సిస్టెన్సీ అన్ని రకాలుగా మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ నిజంగా సూపర్. ఫ్యూచర్ ఇండియన్ మంచి లెజెండ్ బ్యాట్స్మెన్గా మిగిలిపోవాలని మనం ఆశిద్దాం, కోరుకుందాం. నిజంగా సూపర్ శ్రేయస్ అయ్యర్.
నిజంగా శ్రేయస్ అయ్యర్ నీకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. నీ అంత హేటర్స్ని కూడా శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ అయ్యర్ అనే మాదిరిగా ఫ్యాన్స్ని తయారు చేసుకుంటున్నావు. నీ ఆట, నీ టాలెంట్ ఇక ముందు ఇండియన్ టీంకి ఎంతో మెరుగుపరచాలని కోరుకుంటూ, అండ్ పీబీకేఎస్ కూడా ఐపీఎల్ కప్పు కొడితే నాకు చూడాలని ఉంది, మీకు చూడాలని ఉంటే కామెంట్ చేయండి. అండ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.